ఇక నుంచి ఇన్స్టాగ్రామ్లో మీరు చేసే ప్రతి మెసేజ్ మీ పర్సనల్ చాట్స్, పర్సనల్ ఫొటోస్ ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చూడొచ్చు. దీనివల్ల లవర్స్కి అలాగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే May 8 నుంచి ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. మెటా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ సర్వీస్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే రిమూవ్ చేయబోతుంది. దీనివల్ల మన పర్సనల్ డేటా అయితే రిస్క్లో పడుతుంది. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఒక పర్సన్కి మెసేజ్ చేస్తే ఆ చేసిన మెసేజ్ అనేది మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. సెండర్కి అలాగే రిసీవర్ మధ్యలో మాత్రమే ఉంటుంది. అదొక ఎన్క్రిప్షన్ ఫామ్లో అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని ఎవరు డీకోడ్ చేయలేరు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే దీన్ని ఎవరైనా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. ఎవరైనా హ్యాకర్ మీ ఫోన్ హ్యాక్ చేస్తే మీ పర్సనల్ ఫొటోస్ కానీ చాట్స్ కానీ మొత్తం లీక్ అయిపోతాయి అనమాట. డీకోడ్ చేయడం ఈజీ కాబట్టి రిస్క్ అయితే ఉంటుంది. చాలా మంది ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఫేక్ న్యూస్ కాదు. మీరు ఎక్కడైనా చెక్ చేయండి. ఇది మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఫేక్ అయితే కాదు. అంతెందుకు ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గురించి టైప్ చేస్తే అక్కడ వీళ్ళే మెన్షన్ చేశారు, May 8 నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఇన్స్టాగ్రామ్ మెసేజింగ్ సర్వీస్లో అయితే ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి. ఇప్పటి నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ ఫొటోస్ కానీ, పర్సనల్ చాట్స్ కానీ, లేదా ఏమన్నా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లాంటివి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా, క్రెడిట్ కార్డ్ లాంటి డీటెయిల్స్ ఉన్నా కానీ సెండ్ చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసి ఉంటే మాత్రం దాన్ని డౌన్లోడ్ చేసుకుని ముందుగా సేఫ్గా పెట్టుకోండి. ఇప్పుడు డీకోడ్ చేయడం చాలా ఈజీ అనమాట, ఎన్క్రిప్షన్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు. సో డేటా సేఫ్గా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ డేటా కూడా సేఫ్గా అయితే ఉంటుంది. ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి రీల్ చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి.